ఖొమైనీకి మనకేంటి సంబంధం? భారతదేశం మీదన 65లో, 71లో యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్‌కి ఆర్థిక ఆయుధ సాయం చేసినోడు ఖొమైనీ. అలాగే భారతదేశంలో కాశ్మీర్ విషయంలో పదే పదే జోక్యం చేసుకుంటూ కాశ్మీర్ ముక్కలవ్వాలని, పాకిస్తాన్‌కి అనుకూలంగా అవ్వాలని కోరుకున్నవాడు ఖొమైనీ. వ్యాపారం అంటారా? పాకిస్తాన్‌తో కూడా మనం వ్యాపారం చేస్తాం. మన శత్రువు చైనాతో కూడా వ్యాపారం చేస్తాం. వ్యాపారం ఇరాన్‌తో మనం వ్యాపారం చేస్తున్నాం, ఆయిల్ కొనుక్కుంటున్నాం అనే సన్నాసి వెధవల్లారా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇండియా. ఇక్కడ షియాలు దర్జాగా బతుకుతున్నారు, సున్నీలు దర్జాగా బతుకుతున్నారు, అలాగే అహ్మదీలు దర్జాగా బతుకుతున్నారు, అన్ని రకాల ముస్లిం తెగలు దర్జాగా బతుకుతున్నాయి. ఇక్కడ ఎవరికి గొడవలు సృష్టించట్లేదు. ఈ దేశం దర్జాగా బతకమంటోంది, హక్కును అనుభవించమంటోంది. అలాంటప్పుడు ఖొమైనీ చచ్చిపోతే భారతదేశం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదని అడగడం ఏంది? ఏం జోక్యం చేసుకోవాలా? వెళ్ళి అయ్యా మా కాశ్మీర్ని ముక్కలు చేయనాలా? ఒకడంటాడు మాకు మోడీ అవసరం లేదు, ఈ దేశంతో సంబంధం లేదు, మా నాయకుడు మాకు తుపాకీ ఇస్తే వెళ్ళి చంపేస్తాం, మహిళలతో వీడియోలు, మాకు కర్ర ఇస్తే చంపేస్తాం, నీకు కర్ర తుపాకీ ఎందుకు? పో అడిగి పో, అడిగి పోయి నువ్వు చావు, వాళ్ళతో చంపుకు చావు. ఎందుకు ఈ దరిద్రం భారతదేశంలో? భారతదేశాన్ని బెదిరించడం, భారతదేశ ప్రభుత్వాన్ని బెదిరించడం. ఖొమైనీ మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు వెళ్ళి అక్కడికి పోయి చావు. ఈ దేశంలో ఎందుకు చేయాలి? నీకోసం, ఖొమైనీ కోసం ఎందుకు చేయాలి? ఈ దేశ ద్రోహిని, ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునేవాడిని కాపాడాలా? వాడి కోసం కూర్చోవాలా? అన్నిటికంటే ముందు ఈ దేశానికి సంబంధించినటువంటి ఫీలింగ్ లేనోడు అసలు ఈ దేశంలో బతకడానికి ఎందుకు అవసరం? అది ఆలోచించుకోవాలి.